మేడం నమస్తే. నమస్తే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెల్లవారుజాముకు ముందే పెన్షన్లు ఇవ్వడానికి వెళ్ళడం కావచ్చు, అది చూసిన తర్వాత తీసుకున్న తర్వాత పెన్షన్దారులు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కావచ్చు, వాలంటీర్స్ పరిస్థితి ఇప్పుడు ఏంటి, ఎలా ఉంటుంది అనే వాటి మీద కావచ్చు. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అంటే మీకు తెలుసో లేదో, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సుపరిపాలన అనేవారు, ప్రజల వద్దకు పాలన. మీకు గుర్తుంటే ఇవి ఆయన కాన్సెప్ట్స్. అవి ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. సో ఇవాళ మళ్ళా నేను మీ మనిషిని, నేను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా కూడా నాకు ప్రజలు ముఖ్యం, నేను సాధారణ ఒక మనిషిని అన్నట్టుగా ఆయన ఇవాళ ప్రజల వద్దకు పాలనలాగా ప్రజల వద్దకు పెన్షన్స్ తీసుకెళ్లారు. సో ఇది కనీ విని ఎరుగని రీతిలో, అంటే మీరు ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడు జరగని విషయం ఇది. దీన్ని చాలా రాష్ట్రాలు ఇవాళ ఆదర్శంగా తీసుకుంటాయి. ఇప్పుడు మంచి ఎక్కడున్నా తీసుకోవాలండి, మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఎప్పుడు కూడా అహంకారపూరిత ధోరణితో ఎవరు ఉండకూడదు, ఏ రాజకీయ నాయకుడు ముఖ్యంగా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు వచ్చింది ప్రజల వల్ల, ప్రజల కోసం వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ ప్రజలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏ పనైనా చేయాలి. ఇప్పుడు పెన్షన్లు పంపిణీ చేయటం అనేది అంత ఈజీ కాదు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ జరగదు. వాలంటీర్లు మీరు వద్దన్నారు కాబట్టి అవ్వాతాతలు ఎండలో మలమలా మాడిపోయారు, అవ్వాతాతలు రోగాలు వచ్చి చనిపోయారు. ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలు. కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సింది వ్యవస్థ, వ్యక్తులు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పేది వ్యవస్థ నడవాలి, వ్యక్తులు లేకపోయినా వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అక్కడ వాలంటీర్లను వద్దన్నది చంద్రబాబు నాయుడు గారు కాదు, తెలుగుదేశం కాదు, జనసేన కాదు, మరొకళ్ళు కాదు. ఓన్లీ ఆ రోజు వద్దన్నది ఎలక్షన్ కమిషన్ వద్దంది, కేంద్ర ఎలక్షన్ కమిషన్. కాబట్టి వాళ్ళు వద్దన్నప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకు వద్దన్నారు? వాలంటీర్లు అనేవాళ్ళు ప్రజలతో, అంటే నిత్యం, అంటే కనీసం నెలలో ఒక 2-3 రోజులు ఒక 50 కుటుంబాలతో ఒక వ్యక్తి వాళ్ళతోటి సన్నిహితంగా ఉంటాడు. ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని వద్దంది కేంద్ర ఎన్నికల కమిషన్. దానికి చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారు. వాళ్ళు లేకపోతే ఇవాళ పెన్షన్లు ఎలా పంపిణీ చేసేస్తాము, ఎలాగ ఈ వ్యవస్థ అంతా అతలాకుతలం అయిపోయింది అంటూ ప్రతి ఒక్కళ్ళు గగ్గోలు పెట్టారండి. ఏ మంత్రి వచ్చినా ముందు మైక్ ముందుకు వచ్చి ఇదే విషయం. మనం ఎందుకు ఇవాళ మాట్లాడుతున్నామంటేనండి, కనీసం ఒక మంత్రి అయినా తెలివిగా ఆలోచించి సర్లే ఇవాళ వాలంటీర్లు వద్దన్నారు, నేను నా నియోజకవర్గంలో నేను పంపిణీ చేస్తానని ఎవడైనా మాట్లాడా? అంటే వాళ్ళ ఆలోచన ధోరణి మనం చెప్తున్నాం. అక్కడ ఎలా ఉండాలంటేనండి, ఒకవేళ ముఖ్యమంత్రికి తోచకపోతే మంత్రిగా ఉన్న వ్యక్తి చెప్పాలండి, సార్ పర్వాలేదు మనం చేద్దాము, కేంద్ర ఎన్నికల సంఘం వద్దంటే ఏంటి అని ఆ రోజు వాళ్ళు చేసుంటే కనీసం ఒక్క మంత్రి అయినా ఎన్నికల్లో నెగ్గేవాడేమో. మనం ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళు ఆలోచన లేకుండా మనుషులు, అంటే వాళ్ళందరూ కూడా ఒక రోబోస్ లాగా అయిపోయారని నా ఉద్దేశం. అంటే వాళ్ళ సొంత ఆలోచన లేదు, ఒక సొంత పని చేద్దామనే ఒక ఆలోచన లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని ఎలా మెప్పించాలి, నా నియోజకవర్గంలో నేను ఏమి చేయగలను, ఎంత ఇవ్వగలను అతనికి, అంటే వీటి మీద దృష్టి తప్ప ప్రజలను ఎంత హింసించగలను, ప్రతిపక్షాన్ని ఎంత నేను ఇబ్బంది పెట్టగలను, ఎన్ని కేసులు పెట్టించగలను, లేకపోతే ఎంత తిట్టించగలను, ఎంత తిట్టగలను, ఈ కాన్సెప్ట్లో ఉన్నారు తప్ప ఇవేమీ కాదు. సర్లే ముఖ్యమంత్రి చెప్తే మాత్రం నేను నా నియోజకవర్గంలో నా ప్రజలు నాకు ముఖ్యం, నేను పంపిణీ చేయగలను పెన్షన్స్, లేదు నా ప్రజలకి మంచి చేయగలను అని ఒక్క మంత్రి ఆలోచించలేదండి. వేరేస్ ఈ వాలంటీర్లు కూడా ఫస్ట్ వాళ్ళ ప్రలోభంలో పడిపోయి వాళ్ళు కూడా తప్పుగా ఆలోచించారు. సో కొంతమందిని బలవంతంగా రిజైన్ చేయించారు. ఎవరు? వైసీపీ మంత్రులు, ఆనాటి మంత్రులు. అట్లా ఒక 56,000 చిల్లర రిజైన్ చేసేసాక వాళ్ళు ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక తెలుగుదేశం కూటమి వాళ్ళు వెళ్ళి అచ్చెన్నాయుడు గారిని అడిగితే అచ్చెన్నాయుడు అన్నారు, మీకు బాలవీరాంజనేయ స్వామి కూడా మీకు గుర్తుంటే. సో అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు? నేను చెప్పాను, మీరు వినలేదు. మేము క్లియర్గా చెప్పాము, ఎవరు రిజైన్ చేయకండి, మేము మిమ్మల్ని చూసుకుంటాము, వాలంటరీ వ్యవస్థ మేము రద్దు చేయము, మేము మీకు ప్రత్యామ్నాయ మార్గాలైనా చూస్తాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, మీకు నేను 10,000 చేస్తాను, 10,000 కాదు, మీ అర్హతలను చూసి మీలో స్కిల్ ఉంటే ఆ స్కిల్కి తగ్గట్టు నేను వేరే రకంగా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇప్పిస్తాను అని ఆయన ఆ రోజు చెప్పారు.
చెప్పినా కూడా వీళ్ళు గత్యంతరం లేక లోకల్ మినిస్టర్స్ చెప్పటం వల్ల భయపడో బలవంతంగానో ఎందుకు చేశారో రిజైన్ చేశారు. సరే, ఆ విషయం పక్కకు పెడితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే లేచి తెల్లవారుతుంటేనే వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయటం అనేది నిజంగా ఇవాళ ఒక చరిత్రకి నాంది పలికిందండి. అది కాక ఇప్పుడు ఇదే ఇష్యూ నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేసింది. నేషనల్ మీడియా కూడా ఈ యొక్క సందర్భాన్ని బాగా గుర్తు తెస్తుంది, అందరికీ కూడా చూపిస్తుంది. సో నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేసింది అంటే ఇది ఒక పెద్ద బిగ్ ఇష్యూ లాగా కనిపిస్తుంది అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా నేషనల్ మీడియా యాంకర్ అండి. ఇంటర్నేషనల్ మీడియా కూడా డెఫినెట్గా కనీసం దీని మీద ఒక్క న్యూస్ అయినా ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా ఉండేవి డెఫినెట్గా వాళ్ళు అంటే రేర్గా ఇస్తారు. ఆ రేరెస్ట్ రేర్లో వాళ్ళ ఇష్యూ అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఇంకొక విషయం, నేషనల్ మీడియా దృష్టి ఎలాగా పడింది అంటే వాట్ దే విల్ టాక్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇలా చేశారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారు అని ఆ డిఫరెన్స్ చూపిస్తుంది ఖచ్చితంగా. సో అదొక ఇష్యూ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది నిజంగానే ఒక చారిత్రక ఘట్టం అండి. దీని మీద ప్రతిపక్షాలు లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వైసీపీ తరఫున వాళ్ళేం మాట్లాడుతున్నారంటే 2029 ఎన్నికల కోసం ఈ జిమ్మిక్కులు అవసరం లేదు, 2029 ఇట్స్ టూ లాంగ్, ఇంకా 5 years వెళ్ళాలి, అవసరం లేదు. ఈలోగా వీళ్ళు చేసిన పనులు వైసీపీని మర్చిపోయేలాగా చేస్తాయి. అంటే ప్రతిపక్షాలు ఇప్పుడు ఏదైతే ఉందో వైసీపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారే తీసుకెళ్ళి ఇవ్వడాన్ని ఎలా చూడవచ్చు అంటే ఖచ్చితంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ పొట్ట కొట్టడానికే. సో వాలంటీర్లు ఇక తీసుకోపోరు, వాలంటీర్లకి ఇక్కడితో చెక్ పెట్టినట్టే. దీన్ని చెప్పడానికే చంద్రబాబు నాయుడు గారు పొద్దునే లేచి వెళ్ళి వాలంటీర్లు చేయాల్సిన పని ఆయన చేస్తున్నారంటే వాలంటీర్లతో ఇక సంబంధం లేదు అన్నట్టు ఒక చిన్న చిచ్చు అయితే రాజేశారు. దీని నుంచి మీరు ఏం చెప్తారు? ఇవన్నీ అబ్సర్డ్ అండి, అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది ఎందుకంటే మీరు ఆ రోజు చేయలేకపోయారు, 2 నెలలు మీరు ప్రతి ఫస్ట్ వీక్లోనూ మీరు గందరగోళం చేసి అవ్వాతాతల్ని ఇబ్బంది పెట్టారు. ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి, నేను చేసి చూపిస్తానని. సో ఆ ఛాలెంజ్ కోసం ఆయన ఇవాళ వెళ్ళారు తప్ప ఆయన ఒక సాధారణ మనిషిగా వెళ్ళారండి. దీనికి రాజకీయాలకి సంబంధం లేదు. ఇది రాజకీయాలకు అతీతంగా, వాలంటరీ వ్యవస్థకు అతీతంగా జరిగిన విషయం ఇది. దీని మీద వాలంటీర్స్ ఏదో మా ఉద్యోగాలు తీసేస్తారు, మా పొట్ట కొడతారని ఆలోచించక్కర్లా. ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఒక్క రోజులో ఎట్లా చెయ్యొచ్చు పంపిణీ, పెన్షన్స్ ఎట్లా ఇవ్వచ్చు, ఎటువంటి గందరగోళం లేకుండా, ఎటువంటి ఆర్భాటం లేకుండా ఎక్కడికక్కడ ఎట్లా పంపిణీ చేయొచ్చని వాళ్ళు చూపించారండి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి నియోజకవర్గంలో ఆయా మంత్రులు వెళ్ళి వాళ్ళ పంపిణీ చేశారు, ఆయా ఎమ్మెల్యేలు వెళ్ళి పంపిణీ చేశారు. అంటే ఇవన్నీ కూడా ఒక ఏమనాలి, ప్రజాపాలన ఇది అంతే. దానికి నాంది అండి ఇవాళ. అంతేగాని ఇవాళ పవన్ కళ్యాణ్ ఏం చెప్పారండి, ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఇవాళ నేను జీతం తీసుకోనన్నాడు. రెవెన్యూ శాఖలో డబ్బులు లేవు, అసలు పంచాయతీరాజ్ శాఖలో డబ్బులు లేవు, ఎక్కడ డబ్బులు లేవు. నాకు సిగ్గేసింది, నాకు వచ్చి స్లిప్ ఇచ్చారు సంతకం పెట్టమని, నాకు జీతం తీసుకోమని. 35,000 ఎంతో 1 వీక్కి నాకు ఇచ్చారు, నాకు మనసు ఒప్పలేదు, నేను తీసుకోలేదు. అంటే ఇవాళ ఇంకొక విషయం అండి, పవన్ కళ్యాణ్ గారి ధోరణి అంతా కూడా ఎన్టీఆర్ గారి లాగా జరుగుతోంది. గుడ్ గవర్నెన్స్కి ఈయన తెరతీస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ గుడ్ గవర్నెన్స్కి హీఈస్ ఏ బ్రాండ్ అంబాసిడర్, ఆయన గురించి మనం చెప్పుకోకర్లా. వేరేస్ టుడే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా అదే ధోరణిలో ఒక ఎన్టీఆర్ ధోరణి మనకు కనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు సినిమాల నుంచి వచ్చారు, ఎన్టీఆర్ గారు అగ్రెసివ్గా ఉండేవారు, ఎన్టీఆర్ గారు రూపాయి జీతమే తీసుకున్నారు. ఆ రకంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బిహేవ్ చేస్తున్నారండి. చాలా అంటే పిఠాపురం ప్రజలకు ఇది మంచి సంకేతం. జనసేనకు కూడా ఫ్యూచర్లో ఇంకా వాళ్ళకి పునాదులు పడ్డానికి కూడా ఇది మంచి విషయం. ఇంకోటి, నాకు ఫర్నిచర్ వద్దు, నాకేమీ రిపేర్స్ వద్దు, నాకు ఏది వద్దు, ముందు రక్షిత మంచినీటి పథకం ఏదైతే ఉందో అది నేను ఇవ్వాలి అని అన్నారు ఆయన. అందుకని ఈరోజు ప్రతిపక్షాలు చూడాల్సింది ఏంటంటే కోడిగుడ్డుకి వెంట్రుకలు పీకటం కాదండి చేయాల్సింది. వాళ్ళకి సిగ్గుంటే వాళ్ళు అవి కాదు చేయాల్సింది, ఇంట్లో కూర్చుని మనం ఏమి చేయలేకపోయాము. ఈరోజు అధికార పక్షం ఏం చేస్తోంది, బై ఛాన్స్ నేను ఫ్యూచర్లో ఒక మంత్రినైతే, ఒక ఎమ్మెల్యేనైతే నేను ప్రజలకు ఏం చేయాలి అనేది వాళ్ళు ఆలోచించాలండి. వాళ్ళు వీటిని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప నిజమైన ప్రతిపక్షం అంటే ఏంటండి, వాళ్ళు చేసే మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. ఇక్కడ ఇవాళ చెడు లేదు, మంచి ఉంది. కాబట్టి దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ గుడ్ థింగ్స్ అంతే. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన విషయాన్ని మొత్తం దేశమంతా హర్షించిందండి.
ఈవెన్ అంతర్జాతీయంగా కూడా హర్షించుంటారు, ఎందుకంటే తెలుగు వాళ్ళు లేని దేశం లేదు ఈరోజు. కాబట్టి దేశ విదేశాల్లో ఖండాంతరాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఆనందపడి ఉంటారు ఇవాళ. ఇంకో పెద్ద విషయం ఏం జరిగిందంటే, ఇవాళ రచ్చబండ దగ్గర కూర్చున్న పెద్దవాళ్ళకి కబులు చెప్పుకుంటున్న ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవాళ డబ్బులు పంపిణీ చేశారండి. పెన్షన్ 7,000 ఇలా కొత్త నోట్లు ఇచ్చేసరికి వాళ్ళ నోట్లు పట్టుకుని పడ్డ ఆనందం ఉంది చూడండి, చేతిలో పట్టుకుని. చాలా మంది ఆనందపడ్డారు, చాలా మంది డ్యాన్సులు చేశారు. అక్కడ కోకో కోలా లాంటివి గోల్డ్ స్పాట్ అనుకుంటా కొంతమంది తాగారట. అంటే అది వాళ్ళకి ఫీస్ట్ అండి. అంటే గోల్డ్ స్పాట్ తాగడం కూడా గొప్ప అంటే అఫ్కోర్స్ గొప్పే, ఎందుకంటే ఆనందాన్ని వాళ్ళు అలా పంచుకున్నారు. అందుకని మనం చూడాల్సింది ఏంటంటే, ఎందులో నుంచైనా ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, మంచిని గ్రహించాలండి, చెడుని పరిత్యజించాలి. ఎందుకు చెప్తున్నామంటే, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఒక మంచి పాలనకి ఇవన్నీ కూడా సంకేతాలండి. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించింది దేనికంటే, వాలంటరీ వ్యవస్థను రద్దు చేయడం కోసం కాదు, వాలంటరీ వ్యవస్థను ఉంచుతారు, వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు, మళ్ళీ తీసుకుని వాళ్ళకి అసలు వాళ్ళ అర్హతలు ఏంటి, వాళ్ళ విద్యార్హతలు కావచ్చు, లేదు వాళ్ళలో ఉండే స్కిల్ ఏంటి, అవన్నీ చూశాక దానికి తగ్గట్టుగా వాళ్ళని వాలంటీర్స్ కింద ఉంచాలా, లేదు వేరే శాఖలోకి పంపించాలా అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రతిపక్షాలు ఏదైనా చెప్పినా కూడా నెగిటివ్గా వాలంటీర్లు పట్టించుకోక్కర్లేదు. ఇది కొంచెం టైం పడుతుంది, ఏదైనా సమయం ఇవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉంది రాష్ట్రం. కాబట్టి ఈ అస్తవ్యస్తంలోంచి ఒక సవ్యంగా ఈ రాష్ట్రాన్ని తీసుకురావడానికి, ప్లస్ వీళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచించడానికి 1-2 నెలలు పడుతుంది. కాబట్టి వాళ్ళు వెయిట్ చేయాలండి. ప్రతిదానికి రోడ్డు ఎక్కేస్తాము, గొడవలు చేస్తాము, లేదు నెగిటివ్గా తీసుకుంటామంటే కాదండి, పనులు అవ్వవు. కొంచెం మనిషికి పేషెన్స్ అవసరం. ఆ ఓర్పుతో వాళ్ళు ఉంటే దాని ఫలాలు చాలా తీయగా ఉంటాయి, అంతే మనం చెప్తాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఏవైతే వాలంటీర్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయిందని చెప్పి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఏదైతే ఏపీకి సంబంధించి ఒక సుభిక్షమైనటువంటి పరిపాలన రాబోతుందని అయితే కొంత నమ్మకం అందరికీ కూడా ఈరోజు ఏర్పడింది. చూద్దాం మేడం నెక్స్ట్ ఏం చెప్తాం. నమస్తే.